Hey guys, this is Vidya and welcome to my channel. I'm so sorry అసలు వీడియోస్ చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో డే 1 ఎలా అయిందో గణేష్ చతుర్థి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈ వీడియోలోనే మేము ఏ గణపతి తెచ్చామో వీడియో చూపిస్తా. ఇదైతే పంచామృతము అభిషేకం కోసం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే నా ఫ్రెండ్స్ చేశారు, కుకింగ్ అయితే నేను చేశా. ఇదైతే రైస్ కేర్, అది చక్కెర పొంగలి అని కూడా అంటారు అనుకుంటా. నేను నార్త్కి వచ్చాక ఇదైతే ఎక్కువ తినడం స్టార్ట్ చేశా. ఇంకా పండుగలు అన్నాక పులిహోర పక్కా కదా, ఇంకా దాంతో పాటు వైట్ రైస్ ఇంకా సాంబార్ కూడా చేశా. ఇది ప్రసాదం కోసం కాదు, ఎవరైతే వచ్చారో వాళ్ళకి. ఇంకా ఇదైతే టమాటో చట్నీ, ఇది కూడా ప్రసాదం కోసం కాదు. ఇదైతే మా రూమ్ లో ఉండే పూజ ప్లేస్. ఇంకా ఇప్పుడైతే మా గణపతిని చూపిస్తున్నా చూడండి. దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి అసలు ఎంత క్యూట్ గణేష్ కదా. సో ఇదైతే ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. అంటే లాస్ట్ టైం అయితే పిఓపి తెచ్చాము, ఇంకా ఎందుకు బయట విసర్జన అని చెప్పేసి, అదే నిమజ్జనం అని చెప్పేసి ఇంట్లోనే నిమజ్జనం చేయొచ్చని ఈకో ఫ్రెండ్లీ తెచ్చుకున్నాము. ఇంకా గణపయ్య ప్రసాదంలోకి వచ్చేసరికి పులిహోర, వంకాయ, వైట్ రైస్, పెరుగు, ఇంకా రైస్ కీర్. ఇదైతే అఖండ జ్యోతి అనమాట. 5 days కంటిన్యూస్ గా ఉండాలని అంటారు. మాక్సిమం అయితే మేము 5 days అయితే ఎన్ని రోజులు నిమజ్జనం పెట్టుకుంటామో అన్ని రోజులు అయితే వెలిగించడానికి ట్రై చేస్తాము. ఇంకా ఇది దీనిపైన క్యాప్. లాస్ట్ టైం అయితే 7 days కి నిమజ్జనం చేశాము. సో ఆ 7 days అఖండ జ్యోతి అలానే వెలుగుతూ ఉండడం వల్ల మొత్తం గోడలు, ఫ్యాన్లు, ఇంకా ఏవైతే వస్తువులు ఉంటాయో బెడ్షీట్స్ అవన్నీ కానీ నల్లగా అయిపోవడం స్టార్ట్ అయ్యాయి. సో అందుకే ఈసారి అయితే క్యాప్ తెచ్చుకున్నాము. ఇంకా ఇవైతే స్వీట్స్ బయట నుంచి తెప్పించాము. ఇదైతే కోవా పేడ, ఇది కోవా మోదక్. అస్సలు దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. పంతులు గారు అయితే ఇంకొక వేరే స్వీట్ ఇస్తే నేనైతే దీన్నే అడిగి మరి తీసుకున్నా. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. దానికైతే స్టార్టింగ్ పూజ అయితే మంచిగా అయింది. దేవుడికి అన్ని నైవేద్యం పెట్టేసి చాలా మంచిగా అయితే జరిపించాము. ఇంకా ఈ 5 days ఇంకా పూజ చేసుకుంటూ ఉండాలి. ఇంకా గణేషుని ఒక్కరిని ఇంట్లో వదలరాదు, ఇంకా అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలి. ఇలా ఈ రూల్స్ అయితే మాకు పండితులు చెప్పారనమాట. ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా భోజనాలు అయితే వడ్డించాము. అప్రాక్స్ 19 people వరకు వచ్చారు. సో ఇంకా అందరితో మాట్లాడి అందరికి భోజనం వడ్డించి తర్వాత మేము తినేసరికి మొత్తం అయితే 11 అయ్యింది. ఇదైతే డే 1 అప్డేట్స్. డే 2, డే 3, డే 4, డే 5 అన్ని అప్డేట్స్ అయితే పెడతా, అంటే మొత్తం వీడియో చేసి పెడతా. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గణపతి నమః. గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ